సుగాలి ప్రీతి కేసుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పచ్చి అబద్దాలు వల్లవేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో సాక్ష్యాలు తారుమారైతే గత ప్రభుత్వంలో తారుమారు చేశారంటూ పచ్చి అబద్దాలు చెప్పారు. పవన్ కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సుగాలి ప్రీతి తల్లి పార్వతి. కూటమి అధికారంలోకి వచ్చాక పవన్ ఎన్ని విచారణలు జరిపించారో చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ తీరు నిందితులకు అమ్ముడుపోయినట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు ఇప్పుడు ఇదే ఓడిపోయిన రోజున ఈ మెట్ల కింద నేను సుగాలి ప్రీతి గారి అమ్మగారిని కలిస్తే ఆవిడికి పాపం దివ్యాంగురాలు అన్న నా బిడ్డను చంపేశారన్న 2 సంవత్సరాలు అయిపోయింది, ఎవరు పట్టించుకోవట్లేదు, అందరం అష్యూరెన్స్లు ఇచ్చిన వాళ్ళే ఉన్న ఇప్పుడు ముఖ్యమంత్రితో సహా. నాకు మొరలు చాలా లోటు ఉండింది ఆ రోజున. ఏదో నిలబడ్డాం, ఒక మాట మాట్లాడాం, తర్వాత దాన్ని కర్నూలు తీసుకెళ్ళాం. ఆ ఒత్తిడి పెడితే ఎంతో కొంత కదిలింది, ఇంకా న్యాయం జరగలేదు. సిబిఐ దాకా వెళ్ళింది అంతే, ఇంకా న్యాయం జరగలేదు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతితో తీసుకున్నాం. 2019లో ఘోరంగా నన్ను ఓడించిన తర్వాత నేను ఆఫీస్లో కూర్చుంటే సుగాలి ప్రీతి మదర్ వచ్చి అన్న నాకు ఇలా జరిగింది, నా బిడ్డను ఇలా చంపారు. 2018లో చంపారు. ఆ బిడ్డను చంపితే ఉరేసుకుందని చెప్పారు. మళ్ళీ వచ్చి ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్ నుంచి చెడిపేశారు. పోయిన సాక్ష్యాధారాలను మనం తిరిగి తీసుకురాలేదు. డిఎన్ఏ మనకి మాయం చేశారు, ఫాల్స్ డిఎన్ఏలు పెట్టేశారు, ఏమున్నాయో తెలియదు. సో సాక్ష్యాలు అంత కీలకం. సుగాలి ప్రీతి కేసు గురించి మీకు వివరిస్తూ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూపించాను, సైటాలజీ రిపోర్ట్ చూపించాను, హిస్టోపెథాలజీ రిపోర్ట్ చూపించాను. ఇవన్నీ చూసిన తర్వాతనే కదా మీరు ఎవిడెన్సెస్ అన్ని ఇంత స్ట్రాంగ్గా ఉంటే కూడా ఎందుకు మరి చేయడం లేదని గత ప్రభుత్వం గురించి నిలదీయకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందని 4 నెలలకే మిమ్మల్ని కలిసాం. మరి అప్పటి నుంచి మీరు 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూనే ఉన్నప్పుడు ఈ 2 సంవత్సరాల్లో సుగాలి ప్రీతి కేసు గురించి మీరు ఎన్ని ఎంక్వైరీలు చేపించారు, ఎంతమంది ఆఫీసర్లను ఎంక్వైరీకి పంపించారు? మీరు అంటున్నారు కదా సాక్ష్యాలు తారుమారయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారి హయంలోనే అని. మరి ఇప్పుడు ఒక సిట్టు వేయండి, మరి ఏ అధికారి ఎందుకు చేశారో తెలుస్తుంది కదా, బయటకు వస్తుంది కదా. అప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారో, లోకేష్ బాబు గారు బయటకు వస్తారో, ముద్దాయిలు బయటకు వస్తారో, టీడీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు బయటకు వస్తారో మీకు తెలుస్తుంది కదా పవన్ కళ్యాణ్ గారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.